పాతబస్తీలో జాఫర్ పహిల్వాన్ను అరెస్టు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పాతబస్తీలో జరుగుతున్న హత్యలు, ఫైనాన్సర్ల ఆగడపలపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు దాడులు జరిపి జాఫర్ పహిల్వాన్ను అరెస్టు చేశారు. ఈ అరెస్టుల నేపథ్యంలో పాతబస్తీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఈ విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అమిత్ అందిస్తారు. అమిత్, చెప్పండి, పాత బస్తీలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? మాధవి, ప్రధానంగా పాత బస్తీలో ఫైనాన్సర్ల ఆగడాలు రోజు రోజుకు మెచ్చుమెచ్చిపోతున్నాయి. ఇప్పటివరకు ఫైనాన్సర్ల ఆగడాలకు ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది. అంటే ఫైనాన్స్ తీసుకొని ఎక్కువ అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఒకవేళ వడ్డీలు ఇవ్వని వాటిని చితకబాదడము, లేదంటే వాళ్ళను నుంచి విపరీతంగా కొట్టడం లాంటివి చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి గతంలోనే సౌత్ జోన్ పోలీసులకు ఆల్రెడీ ఫిర్యాదు చేయడం, ప్రజాస్వామ్యం కూడా ఫిర్యాదు చేయడం జరిగింది, బాధితులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే నిన్న మరొక వ్యక్తి పాత బస్తీలో ఈ ఫైనాన్షియల్ ఆగడాలకు అంటే వాళ్ళ దెబ్బలకు తాళలేక చనిపోయిన తర్వాత సౌత్ జోన్ పోలీసులు ఈ రోజు సీరియస్ గా తీసుకొని ఈ ఫైనాన్స్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ ఫైనాన్స్ యాక్ట్ ప్రకారం వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు. ప్రధానంగా జపాన్ గతంలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ ఇప్పుడు కూడా అధిక వడ్డీలు వసూలు చేస్తూ సౌత్ జోన్ లో అల్జల్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు. దాని తర్వాత అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సౌత్ జోన్ తో పాటు వెస్ట్ జోన్ పరిధిలో ఉన్నటువంటి ఎవరెవరైతే ఫైనాన్సర్లు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి డాటా కలెక్ట్ చేసుకుని వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి పోలీసు అధికారులు కూడా చెప్తున్నారు. మాదిరి అమిత్, చెప్పండి, ఇప్పటి వరకు వడ్డీ వ్యాపారులపై ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి? దీనికి వారు ఏమంటున్నారు అసలు? అంటే వడ్డీ వ్యాపారులకు సంబంధించినటువంటి కంప్లైంట్ లో ప్రధానంగా ఎక్కువగా దీనికి సంబంధించి అధిక వడ్డీలు వసూలు చేయడము, అంటే ₹1,00,000 పేరుతోని ₹1,00,000 ఒకవేళ వడ్డీ తీసుకుంటే దానికి 10% నుంచి 20% వరకు కేవలం వడ్డీల పేరుతో అంటే నెలకి ₹20,000 సుమారుగా వసూలు చేస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏదైతే ఈ అధిక వడ్డీలు వసూలు చేయడం ఫైనాన్స్ యాక్ట్ ప్రకారం కూడా తప్పు కాబట్టి దీనికి సంబంధించిన నాన్ బెయిలబుల్ శిక్షల కింద వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించే అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు ఇప్పటి వరకున్న కమ్యూనికేషన్ లో భాగంగా ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలో ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళు ఫైనాన్షియల్ బాధితులు వాళ్ళందరికీ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ కూడా చెప్తున్నాడు. మాది सब हम लोग का ची भीड़ बढ़ो कमिश्नर पुलिस कन्वेंस और संजय करते रेड कर नहीं आते